या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं భూతిహేతవే. మాతృదేవోభవ. జూలై నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. నోటికి ఏదొస్తే అది చెప్పడం ఉండదండి మా దగ్గర. ఏదో లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, నాది గ్యారంటీ, రాసి పెట్టుకోండి, బల్ల గుద్ది చెప్తున్నాను, ఇట్లాంటి మాటలు ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే. మిమ్మల్ని సంతోష పెట్టడం కోసం ఏదో ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశిస్తుంది, ఇట్లాంటివి ఏమి ఉండవండి. శాస్త్రం అంటే శాస్త్రమే. దానికోసమే మేము ఛానల్ ఓపెన్ చేసింది కూడా. కాబట్టి మీరు సశాస్త్రీయమైనటువంటి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కన్యా రాశి వారికి జూలై నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయ పద్ధతిలో మనం తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ కన్యా రాశి వారికి 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం మంచి శుభఫలితాలు ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. డబ్బులలో భాగ్యం అయితే ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. కాబట్టి ఈ రాహు ముందు ఆరోగ్యం బాగుండేలా చేస్తాడు. అలాగే మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి, రుణం ఉంది, తీర్చేయగలుగుతారు. లేదు మీకే డబ్బులు కావాలి, రుణం, మీ పిల్లవాడికి చదువుకో లేకపోతే ఏదో కొనడానికో మరోదానికో, మీరు మీరే రుణం కోసం ప్రయత్నం చేస్తుంటే, అప్పు కోసం ప్రయత్నం చేస్తుంటే మీకు తప్పకుండా అప్పు పుడుతుంది. ఏ విషయమే మీరు అప్పు చేస్తున్నారో ఆ విషయంలో మీరు పూర్తిగా సఫలీకృతులు అవుతారు. అప్పు దొరుకుతుంది, అది దానివల్ల ఫలితం ఉంది. ఈ విధమైన ఫలితాలన్నీ రాహుగ్రహం పూర్తి శుభాదిస్తున్నాడు. ఇకపోతే 7వ స్థానంలో శనీశ్వరుడు సంచారం చేస్తున్నాడు. ఇక్కడ ఆయన వలన భార్యాభర్తల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు, భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారి మధ్యన ఏకాభిప్రాయం లేకుండా కొంచెం భిన్నమైన అభిప్రాయాల వల్ల కొంత చికాకు పరిస్థితి అంతా ఏర్పడుతూ ఉంటుంది. 7వ స్థానంలో శనీశ్వరుడు సంచారం. ఇకపోతే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం కూడా మంచిది కాదు. తండ్రి గారి విషయంలోనూ, దానాల విషయంలోనూ, యాత్రలకు వెళ్ళడం విషయంలోనూ, అలాగే దైవభక్తి, ఉపాసనలు, ఇట్లా బ్రహ్మజ్ఞానం, ఇట్లాంటి అంటే బాగా జ్ఞానం కలిగి ఉండటం, ఇటువంటి విషయాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ కూడా మనకి కుజుని వల్ల కలుగుతున్నాయి. ఇకపోతే 10వ స్థానంలో రవి 16 రోజులు, తదుపరి సంక్రమణం చెంది కర్కాటకంలోకి వచ్చి మిగతా 17వ తారీఖు నుంచి మిగతా రోజు నెలాఖరు వరకు ఇక్కడ 2 స్థానాల్లోనూ కూడా 10వ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు, అది ప్రైవేట్ది కావచ్చు, గవర్నమెంట్ది కావచ్చు, ఏదైనా సరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఉద్యోగం దొరికేటటువంటి అవకాశం 10వ స్థానంలో రవి గ్రహ సంచారం వల్ల కలుగుతుంది. దాని ఫలితం అదే రవి 17వ తారీఖు నుంచి మనకి కర్కాటకంలో అంటే ఏకాదశిలోకి వచ్చారు. కాబట్టి ఎక్కడికి వచ్చారు మీకు ఏమవుతుంది, ఆ ఫలితాన్ని అంటే మనకి లాభం, చేసిన పనికి ఫలితం లభించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అట్టే మీకు జీతం రావటము, దాన్ని మంచి మీరు మొదటి జీతం తీసుకోవటం, లేకపోతే కొత్తగా ఈ ఉద్యోగంలో చేరాక జీతం తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని మీరు ఒక ఫలితం పొందేమనే ఒక ఆనందం మీలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ విధమైన ఫలితాన్ని రవి 2 స్థానాల్లో పూర్తి శుభుడు నెలంతా కూడా. అలాగే బుధుడు 10వ స్థానంలో ఒక 11 రోజుల పాటు ఉంటారు, 2 దఫాలుగా. అలాగే ఏకాదశి స్థానంలో మిగతా అన్ని రోజులు ఉంటారు, 20 రోజులు. అంటే ఈయన కూడా రవిలాగే 2 స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. బుధుడు కూడా ఎంత చక్కటి ఫలితాలు. అలాగే అక్కడ ఏం చేస్తున్నారు, రవి ఏ ఫలితాలు ఇస్తున్నారు, ఈయన అదే ఫలితాలు ఇస్తున్నారు.
వృత్తిపరంగా అక్కడ డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ దాని ఫలాన్ని ఆ పని చేయటం వల్ల వచ్చేటటువంటి ఫలితాన్ని బుధుడు మనకి ఇక్కడ అందిస్తూ ఉన్నాడు ఏకాదశి స్థానంలో. చేత ఈ దశమ ఏకాదశి స్థానంలో 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే గురుడు కూడా ఏకాదశి స్థానంలో ఉన్నారు. అది కూడా అత్యంత శుభప్రదమైనటువంటిది. మీకు చాలా చెప్పాలంటే కన్యా రాశి వారికి చాలా బాగుందని చెప్పవచ్చు. అంత చక్కటి గురువు కూడా చాలా అనుకూలమైనటువంటి ప్రదేశంలో ఉన్నారు. అలాగే కేతువు చూస్తే 1000 స్థానంలో ఉన్నారు. అది కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటిది, కొన్ని నష్టాలు, కొన్ని విచారాలు, ఇటువంటివన్నీ కొన్ని 1000 స్థానంలో ఉండటం వల్ల. అలాగే శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే ఏకాదశి స్థానంలో ఒక 4 రోజులు, మిగతా నెలంతా కూడా 1000 స్థానంలో. ఈ శుక్రుడు కూడా పూర్తి నెలంతా పూర్తి శుభుడే 1000 స్థానంలో కూడా యోగిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏదైతే వ్యయం అనుకుంటున్నామో ఈయన డబ్బులు వ్యయం కాకుండా చూసే పని శుక్రుడు చేస్తూ ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఒకే రాశిలో ఉన్నటువంటి 3 గ్రహాలు ఉంటే 3 గ్రహాలు, 4 గ్రహాలు ఉంటే 4 గ్రహాలు భిన్నమైనవి ఇవ్వచ్చు. లేదా ఏకాదశి స్థానంలో ఉంటే మాత్రం 3 గ్రహాలు కానివ్వండి, 4 గ్రహాలు కానివ్వండి, అన్ని ఒకే ఫలితాన్ని ఇస్తాయి. మిగతావి భిన్నమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటిది గ్రహచారం అంతా కూడా ఇక్కడ నడుస్తుంది. కాబట్టి మీ రాశి వారికి ముఖ్యంగా రాహుగ్రహం చాలా అనుకూలంగా ఉన్నది. అలాగే రవి బుధులు అనుకూలంగా ఉన్నారు, శుక్రులు అనుకూలంగా ఉన్నారు, గురువు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఎక్కువ గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్న కారణంగా కన్యా రాశి వారికి ఒక రకంగా మనం చెప్పాలంటే మిగతా గ్రహాల కంటే కూడా, మిగతా రాశుల కంటే కూడా బాగుందని చెప్పడంలో సంశయం లేదు. ఈ విధమైన పరిస్థితి ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా వారు ఎంత అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా కూడా మనం రోజు కూడా ఆ నవగ్రహాల్ని మనం ప్రార్థించడం అనేది ఒక అలవాటు, మన దినచర్యలో ఒక భాగం. ఎలా అయితే స్నానం చేసిన వెంటనే దేవుడి గుడి దగ్గరికి వెళ్ళి దేవుడి 2 అగరత్తులు వెలిగించి వాళ్ళ సమయాన్ని బట్టి, ఇంట్లో వాళ్ళైతే గంటసేపు కూర్చుంటారు, చేసుకుంటారు. మనం ఎక్కడికో పోవాలి కాబట్టి మగవారు అనేటటువంటి వారు, ఆడవారైతే వారు కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయగలిగితే చాలా మంచిది. లేకపోతే ఈ నవగ్రహాల కోసం ఒక 2 నిమిషాలు కేటాయించండి, సర్వశుభాలు పొందండి. శుభం పూజ.